కంగ్రాచులేషన్స్. దేనికి? మా అక్క డెలివరీ న్యూస్ జరిగిందంతా డీటెయిల్గా చెప్పింది. మీ రుణం ఈ సంవత్సరంలోనే కాదు, ఈ టైంలోనే తీర్చుకోలేను. చచ్చా, మన మధ్య రుణాలు చక్రవడ్డీలు ఎందుకు? మీరు సంతోషంగా ఉంటే అంతే చాలు. మీది ఎంత మంచి మనసు. మీ ఆయనకి నాకు పోటీ జరుగుతున్నా ఎంత కోఆపరేట్ చేశారు. పాపం చేయని నేరానికి మీ ఆయన్ని మా బావ చెడమడే తిట్టేశాడంట. ఆయన చూస్తే జాలేసింది, కానీ నిజం ఏంటో మనకి తెలుసు. పొరపాటును కూడా మీ ఆయన మీద ఉన్న అభిమానంతో ఈ విషయానికి చెప్పొద్దే. ప్రేమ నేతి బీరకాయ, అతను ఒక బకరా. మీ ఆయన గురించి భలే అర్థం చేసుకున్నారండి. బాగా అర్థం చేసుకున్నాను. గొర్రెలాగా మేయటం తప్ప మన ప్రాజెక్ట్ విషయాలు ఆయనకి తెలుస్తాయి. అమ్మయ్యా, ఓ ప్రాబ్లం సాల్వ్ అయింది. ఈ శుభ సందర్భంలో మీకేం కావాలి? 1/2 కిలో హల్వా. చచ్చా, 1/2 కిలో ఏంటి, ఫుల్ కిలో తెస్తాను. ఎనీ కిచెన్ హెల్ప్? నో థ్యాంక్స్, వంట పూర్తయింది, భోంచేసి వెళ్ళొచ్చుగా. ఈ శుభవార్త తెలిసాక ఆకలేట్లేదు. పర్సనల్ గా మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్. ఉల్లిపాయల కేజీ ఎంత? ఇలా 5 రూపాయలు. హాయ్. హాయ్. ఏంటి ఇలా వచ్చారు? కూరలు కొనటానికి. నా డౌట్ నిజమే. వీళ్ళ రహస్య మీటింగ్ ప్లేస్ కూరగాయల బండి అన్నమాట. వీళ్ళకి వాస్తు ఎక్కడ కలిసిందన్నమాట. చెప్తా. అవును, మీ అక్కకి పుట్టపోయి బిడ్డకి ఏం పేరు పెడదాం అనుకుంటున్నారు? మీరే చెప్పండి. నువ్వు చెప్పు. కాదు, మీరే చెప్పాలి. నువ్వు చెప్పవయ్యా. కువ్వల జంట టైప్ లో గుసగుసలాడేసుకుంటున్నారు. గోడచారి టైప్ లో వినేస్తాను. మీరే చెప్పండి. కాదు, నువ్వు చెప్పు. అబ్బా, మీరే చెప్పండి. అదేంటో ఎవరో ఒకరు తొందరగా చెప్పి చావండి. యువతల టెన్షన్ తో నరాలు తెగిపోతున్నాయి. సరే, నేనే చెప్తాను. బాబుకి మీ ఆయన పేరు పెడితే ఎలా ఉంటుంది? చండాలంగా ఉంటుంది. ఏ? ఆయన ఫేసే కాదు, పేరు కూడా బాగుంటుంది. బాబుకి నీకన్నా మా ఆయన ఎక్కువ కాదు కదా, అందుకని నీ పేరు పెట్టడం న్యాయం ధర్మం. ఏదో పని చేసి కూడా అందులో కూడా మళ్ళీ న్యాయం ధర్మం మాట్లాడుతుంది. నా పేరు పెడితే మీ ఆయన కోపం వస్తుందేమో. ఆ మొహానికి కోపం ఒకటే తక్కువ. ఎదవ ఫేసు, కుళ్ళిపోయిన ఉల్లిపాయలా ఉంటాడు. ఆడితో తిరిగినందుకేమో పక్కన నేను కుమిలి అడిచేస్తుంటే ఆడి ముందే నన్ను సొలకం చేసేస్తుంది. అసలు దీనికి సొల్యూషన్ లేదా? చెప్తా. చెల్లక్క ఏ తోడు లేక ఎటే పమ్మ ఒంటరి నడక. పాట చెబుతాం, ఫ్యూచర్ చెబుతాం, రన్నింగ్ చెబుతాం. చిలక అనగానే చిలక కనిపించేసింది. నా ప్రెజెంట్ ప్రాబ్లమ్ కి ఇది ఒక్కటే ఆన్సర్ ఇవ్వగలదు. కూర్చో. రన్నింగ్ ప్రాబ్లం ఏంటి? నేను బయటికి చెప్పుకోలేను సీక్రెట్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్నాను. నీ చిలక ఏమైనా చెప్పగలిగితే చెప్పించు. చెప్పిస్తాను. చిలక రామచిలక భవిష్యత్తు మొలక బంగారు మొలక బాబుగారు బతికే ఉంటో వివరంగా చెప్పు. రామ కోదండ రామ భద్రాచల రామ రామ్ రామ్. ఏం రాసిందో చదువు. ఆహా, తమరి జాతకం మహర్జాతకం. 3 పువ్వులు 6 కాయలు. తమరి పెళ్ళావంటే చాలా ఇష్టం. మరి నా పెళ్ళానికి నేనంటేనో సగమే ఇష్టం, మిగతా సగం తికమక పడుతూ భూమి చుట్టూ తిరుగుతోంది. అదేనయ్యా నా ప్రాబ్లము. మరి నా ప్రెజెంట్ పొజిషన్ ఏంటి? నీ పొజిషన్ ఏంటి? బ్రహ్మాండం. నీ జాతకంలో ఒకే ఒక పెళ్ళం, ఒకే ఒక కొడుకు. హ్యాపీ లైఫ్. అబద్ధం. నా భార్య మళ్ళీ కడుపుతో ఉంది. నేను చెప్పేది నీ జాతకం, నీ పెళ్ళం జాతకం కాదుగా. అంటే ఇదిగో ఇందాక చెప్పాను కదా, తికమక పడుతూ భూమి చుట్టూ తిరుగుతోందని. దాని ప్రభావం. ఆ ఇరకాటంలోంచి బయటపడాలంటే ఏం చెయ్యాలి? చిలక కొట్టిన మందని ఒక మందు ఉంది. ఆ మందు ఇస్తాను, 500 రూపాయలు. 500? సర్లే, బంగారం లాంటి పెళ్ళమే ఎత్తడైపోయాక 500 ఇచ్చేస్తుందిలే. తీసుకో మంది. వచ్చావా బంగారు తల్లి, బంగారు తల్లి. దుర్గమ్మ, మధురి మీనాక్షి, కంచి కామాక్షి. ఇదిగో తీసుకో. ఇదేంటో 1/2 బాటిల్ మందు. ఇది 500 ఏంటి? 60 రూపాయలు. అక్కడే పప్పులో కాలేసావు. మామూలు జామకాయకి చిలక కొట్టిన జామకాయకి రుచిలో తేడా ఉన్నట్టు, మామూలు బ్రాందీకి చిలక కొట్టిన బ్రాందీకి పవర్ లో తేడా ఉంటుంది. నాకేం అక్కర్లేదు. 500 ఇదిగో, ఒకసారి మందు తీసుకుని తిరిగి ఇచ్చేస్తే చిలక కోపం వస్తే పచ్చవాత వచ్చేస్తుంది. నాకు కోపం వస్తే రక్తంగా కుంచొస్తావు. ఉన్న ప్రాబ్లమ్ సాలకి ఇదొకటేంటి? సర్లే, దీని సంగతి ఏంటో చూద్దాం. చిలకం తెలుసుకుని వెళ్ళిపో. బద్రి, ఎవడరా అట్లీస్ట్ టైంలో అర్ధరాత్రి నా రోడ్డు మీద నిలబడతారు, నడుస్తారా? ఎవడరా నీ పేరేంటి? బద్రి. ఇద్దరు ఉండకూడదు, అక్కడే వెళ్ళిపా. రవి రారా, నువ్వు నిన్న తేలిపోయా. నువ్వా? ఏంటిది? ఏంటరా నీ ఉద్దేశం? ఏంటరా నువ్వు?
నువ్వు మా ఆవిడికి అరకిలో హల్వా ఇస్తావురా నువ్వు? ఆవిడ అడిగింది కాబట్టి తీసుకొచ్చాను. అవును, ఈ విషయం నీకెలా తెలిసింది? నాకెలా అసలు నీ ఉద్దేశం? బద్రి ఆవిడ అడిగితాను హల్వా ఇచ్చేస్తావా? పైగా నీకెలా తెలుసు అంటావా? పెళ్ళం తప్పు చేస్తే ఊరందరికీ తెలిసాక కదరా లాస్ట్ కి మొగుడుకు తెలిసేది. ఏ, నీ పిల్ల తప్పు చేసిందా? ఏయ్, ఏం తెలియనట్టు ఇంటి గొడవ చిచి కంపు. పామర్ది తాగడం నా తప్పే, వాసన రావడం మాత్రం ఇదిగో ఈ ట్రిపుల్ ఎక్స్ రమ్ము తప్పు. ఈ రెండు తప్పులకి కారణం ఈడు చేసిన తప్పు. వీడేం చేశాడు? ఏం చేశాడా చెప్తాను. ఎక్కడన్నా పతివ్రత శిరోమణి మహాసాధ్వి ఏ విజయ 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 చైనా వాళ్ళకి ఎక్కడ నిలబడి ఉంటే అక్కడ పిలుస్తానంటే ఇదిగా ఏమే ఎక్కడ రావే? అయిపోయావు నువ్వు. ఎలా చేసేస్తుంది సంగతి? ఏం బావ ఏదో గొడవ? బామ్మర్దే, పొద్దున్నది వాంతి చేసుకుంటుంటే నన్ను తిట్టేవా లేదా నువ్వు? తిడితే నువ్వు తిట్టాల్సింది నన్ను కాదు, ఏంటి అన్నా ఎందుకు? ఇది వాంతి చేసుకోవడానికి కారణం నువ్వురా. అమ్మో అమ్మో, నోటికొచ్చినట్టు వాగుతున్నారు ఏమిటండి? ఏయ్, తప్పు చేసి పైగా సతీ సావిత్రిలా మాట్లాడుతున్నావేంటే నిన్ను. స్టడీ ఏంటి అక్కడ అనుమానిస్తున్నావా? ఎస్, గర్వంతో చెప్తున్నాను. అది గర్భంతో నిలబడింది చూసుకో. అది రాంగ్ రూట్ లో. అమ్మో అమ్మో అమ్మో, ఎన్ని అబాండాలు వేస్తున్నావు నా మీద? ఏంటే నిజం చెప్పు. అసలు ఆడు నిన్నెప్పుడు గోకాడు, అని నువ్వెప్పుడు గీకావు? ఐ వాంట్ డీటెయిల్స్. నేనే తప్పు చేయలేదండి. ఏ తప్పు చెయ్యకపోతే మరి ఆయన నువ్వు హాఫ్ కిలో హల్వా ఎందుకు అడిగావే? రమ్య, నన్ను క్షమించమ్మా. నిజం చెప్పకపోతే నా కొంప కూలిపోయేలా ఉంది. ఏవండి, పొద్దున వాంతి చేసుకుంది నేను కాదు, రమ్య. పద్దు ఇప్పుడిప్పుడే పిల్లలు వద్దన్నాడట. రమ్య గర్భవతిని తెలిస్తే ఎక్కడ అబార్షన్ చేయించుకోమంటాడోనని భయపడింది. అందుకే నేను వాంతి చేసుకున్నట్టు నటించాను. నిజమా రమ్య? ఏంటిది సడన్ గా రమ్య, లోటు మాట్లాడవేంటి? దిగిపోయింది? విజయ, సీతమ్మని రావుడు అనుమానించినట్టు నేను అనుమానించాను. సారీ డార్లింగ్. ఈ మొహానికి సారీ ఒకటి, పైగా బద్రి. బద్రి అట బద్రి. రే రవి, నీకు నా పెళ్ళానికి అక్రమ సంబంధం అంటకట్టానురా. సో సారీ బ్రదర్. ఏటే, నాకు నీ పిల్లలతో అక్రమ సంబంధమా? ఫు! అంత చీప్ టేస్ట్ అనుకుంటున్నాను. అది ఆ ఫేస్ చూడు, ఆహా. ఫేస్. అసలు ఏమనుకుంటున్నావు నా గురించి చూడు. ఏంటిది? ఆ రోజే నా జాగ్రత్తలోనే ఉందామని విశ్వప్రయత్నం చేశాను, కానీ ప్రకృతి పరిస్థితులు అనుకూలించక ప్రమాదం అలా దూసుకొచ్చింది. ఆ ఒక్కరోజేనా? కాదనుకో, అయినా ఈ విషయం నా దగ్గర ఎందుకు దాచావు? ఏ ఆడదైనా గర్భవతి అయితే మొదట చెప్పేది భర్తతోనే. కానీ మీతో చెప్తే మీరు అబార్షన్ చేయిస్తారని భయం వేసి. ఇల్లు మన సొంతం అయ్యేందుకు పిల్లలు వద్దని చెప్పా కదా. ఏంటండి, ఇల్లు ఇల్లని ప్రతిదానికి ముడి పెడతారు? సిమెంటు ఇటుకలతో కట్టిన మీ ఇంటి మీదే మీకంత మమకారం ఉంటే నా కడుపులో పెరుగుతున్న నా బిడ్డ మీద నాకెంత మమకారం ఉంటుందో ఆలోచించారా? సరేనండి, నేను ఇప్పుడు అబార్షన్ చేయించుకుంటాను. రేపు మీ ఇల్లు మీకు తిరిగి వచ్చాక తిరిగి ఇదే బిడ్డ నాకు ఇవ్వగలుగుతారా? మీ ఇంటిని విడిపించి మీ అమ్మా నాన్నల ఆత్మను సంతోషించేలా చేయాలనుకున్నారు. మీ అమ్మా నాన్నల మీద మీకంత ప్రేమ ఉంటే నన్ను అమ్మా అని పిలవబోయే నా బిడ్డ మీద నాకెంత ప్రేమ ఉంటుందో ఆలోచించారా? రమ్య, నాతో ఎందుకు చెప్పలేదన్నానే గాని నిన్న అబార్షన్ చేయించుకోమని నేను అన్నానా? మనకి పుట్టబోయే బిడ్డ వల్ల మీకు బడ్జెట్ లోటు ఏమాత్రం ఉండదండి. ఎందుకుండదు? వచ్చే నెల నుంచి మనిద్దరికి కలిపి 1000 రూపాయలు ఇంక్రిమెంట్ వస్తుంది. ఎక్సెస్ ఇన్కమ్ ఎక్స్ట్రా ఖర్చు అంటే మీ బడ్జెట్ టాలీ అయిపోతుంది కదా. అంటే ఒక బిడ్డను పెంచడానికి నెలకు 1000 రూపాయల మించి ఖర్చు అవుదా? అవదండి. రమ్య, బడ్జెట్ టాలీ అవుతున్నప్పుడు నువ్వు బిడ్డను కంటానంటే నాకు అభ్యంతరం ఏంటి చెప్పు? మిస్టర్ పద్మనాభం, గుడ్ మార్నింగ్. కూర్చోండి కూర్చోండి. మీ ఆవిడకి డెలివరీ టైం అన్నారు, హాస్పిటల్లో ఉండకుండా ఆఫీస్లో ఉన్నారేంటి? ఆ ఊరిని లీవ్ బెటర్ ఎందుకని. బడ్జెట్ మైండెడ్. కూర్చోండి. థ్యాంక్ యూ. ప్రొసీడ్. హలో. హలో పద్దు, నేను విజయ్ మాట్లాడుతున్నాను. ఏంటక్క? నువ్వు వెంటనే హాస్పిటల్కి వచ్చాయి. ఏమైందక్క? నువ్వు వచ్చి చెప్తాను. వచ్చేస్తున్నా.
ఏం బావా ఏమైంది? బామ్మర్ది, ఇంత చిన్న వయసులో నీకు ఇంత కష్టం వస్తుంది అనుకోలేదు. అసలు ఏమైంది బావా? రేయ్ ఏమైందిరా? గుండె నిపుణం చేసుకో బావా. అసలు ఏం జరిగిందిరా? విధి నీ జీవితంతో ఆడుకుంది బావా. అక్క చెప్పక్క ఏమైంది? అద్దు, నీ లెక్కల్లో ఎప్పుడు తేడా రాలేదు. ఇప్పుడు నీ లెక్కల్లో తేడా వచ్చిందిరా. వెళ్ళి చూడు. రమ్య. రమ్య రమ్య రమ్య